ఓం మహాగణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను లలితా సహస్రనామాలలోని 51వ నామం యొక్క అర్థము మరియు వివరణ వివరిస్తున్నానండి. ఇలాగైతే వీడియోని లైక్ చేసి చూడండి, స్టార్ట్ చేయండి. శ్లోకం యొక్క అర్థం తెలుసుకొని చదివితే ఇంకా బాగా మీకు శ్లోకం అనేది అర్థం అవుతుందండి. అందుకని వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసాను. 51వ శ్లోకము. దుష్ట దూరా దురాచార సమనీదో సవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయండి. 193వ నామము దుష్ట దూర అంటే దుష్టత్వము లేనిది, దుష్టులకు పొందశక్యము కానిది ఆ తల్లి అని అర్థం. దుష్టులు అంటే ఇతరులకు హాని చేయాలని భావించేవారు, మోసం చేసేవారు, ధర్మానికి వ్యతిరేకంగా నడిచేవారు, ఇతరుల ఆనందం చూసి అసూయ పడేవారు, సులభంగా చెప్పాలి అంటే అధర్మం వైపు నడిచే వ్యక్తులు. అసలు ఈ దుష్టత్వం ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే హరిషడ్వర్గాల వల్ల. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి మనిషిలోని అసుర స్వభావాలు. ఈ దుష్టులు బయట ఉన్న వ్యక్తి కాదు, మనలోనే ఉంటూ మన మనసును అస్థిరించేసి ధర్మం వైపు కాకుండా అజ్ఞానంలో పడేసి అధర్మం వైపుకు నడిపిస్తుంది. ఎలాంటి దుష్టత్వం లేనిది, అరిషడ్వర్గాలు లేనిది, పూర్ణ శుద్ధ చైతన్యము అమ్మ. అంటే ఏ స్వార్థము, ఏ రాగము, ఏ ఆశ, ఏ అహంకారము, ఏ ద్వేషము లేని తల్లి అమ్మ లలితాంబిక. దుష్ట స్వభావం ఉన్నటువంటి మనసు అహంకారంతో, అసూయతో, స్వార్థంతో ఉంటుంది. అలాంటి మనసు ఉన్న వారికి అమ్మ అనుగ్రహం ఉండదు. అంటే అవన్నీ మనసులో ఉండటం మురికితో సమానం. ఎలా అయితే మురికిగా ఉన్న అద్దంలో ముఖం స్పష్టంగా కనిపించదు, అలానే దుష్ట భావాలతో నిండి ఉన్నటువంటి మనసులో దేవీ తత్వం ప్రతిబింబించదు. అంటే అమ్మ ఇక్కడ ఎవ్వరికి దూరం అవ్వాలనుకోవట్లేదు. వారి స్వభావం, వారి ప్రవర్తనతోనే అమ్మని వాళ్ళు పొందలేకపోతున్నారు అని ఈ నామం యొక్క అర్థం. తర్వాత 194వ నామము దురాచార సమని అంటే ఆ తల్లి చెడు నడవకను నశింపజేసేది అని అర్థం. మన జీవితంలో ఆలోచనలు, పనులు, మాటలు ఇవి సరైన మార్గంలో లేకపోతే ఆ వ్యక్తి జీవనం ఎలా సాగుతుందండి? దురాచారం వైపు సాగుతున్నట్టే. ఒక పని అలవాటైపోయిన తర్వాత దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. అది మంచి అలవాటైన, చెడు అలవాటైన. మరి చెడు వ్యసనాలు, చెడు దారిలో వెళ్తుంటే ఆ మార్గాన్ని మార్చేయడం ఆ దుర్గా మాతే. మనలోని అవగాహనను పెంచి మన ప్రవర్తనను సరిచేసేది తల్లి. అలా చేస్తుంది అనడానికి ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంగుళీ మానుడు ఇలా ఎంతో మంది చెడు నడవడికలో జీవనం సాగిస్తుంది. వాళ్ళు క్షణకాలం వచ్చే మార్పు వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. అలా చేయగలదు కాబట్టి అమ్మను దురాచార సమని అని కీర్తించారు. తర్వాత 195వ నామం దోషవర్జిత అంటే దోషములు చేరలేని పరిపూర్ణత్వము అని అర్థం. అంటే దోషము లేని స్వరూపము అని అర్థం. మనకు కనిపించిందంతా పరిపూర్ణం కాదు, ప్రతి దానిలో ఒక లోపాలు ఉంటాయి. అలా మన జీవితంలో మనం చేసే పనులు అంటే సంచిత, ప్రారంధ, ఆగామి కర్మలే. మంచి కర్మల వల్ల మంచి జరిగితే, చెడు కర్మల వల్ల ఎన్నో దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దోషాల నుండి ముక్తి కలిగించేది దేవి నామస్మరణ మాత్రమే. మనలోని అరిషడ్ వర్గాన్ని దోషానికి కారణమవుతాయి. కానీ నిజమైన స్వరూపము దోషము లేని ఆ తల్లి మాత్రమే. ఆత్మస్వరూపిణియే కదా. నిజానికి మన భావనలు మాత్రమే దోషంగా కనిపిస్తున్నాయి, కానీ మన నిజమైన స్వరూపము ఎప్పుడూ నిష్కలంకమే. అంటే అందరిలోనూ ఆత్మస్వరూపినిగా ఉన్నటువంటి ఆ తల్లియే నిజమైన స్వరూపము. అలా ఆ తల్లిని ప్రార్థించే మన మనసులో కూడా ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. 196వ నామము సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినటువంటిది ఆ జగన్మాత అని అర్థం. ఈ క్షణము ఏం జరుగుతుందో తెలియని ప్రపంచంలో మనము, కానీ ఆ తల్లికి మాత్రం సర్వము తెలుసు. ప్రతి చిన్న విషయం నుండి మహాప్రలయం వరకు అన్నీ తెలిసింది ఆ లలితాంబిక మాత్రమే. ప్రతి హృదయంలో ఉన్నటువంటి చైతన్యము, భావాలు, ఆలోచనలు, సందేహాలు ఇవన్నీ కూడా ఆ తల్లి సర్వాంతర్యామి. ఈ జగత్తు సృష్టించి నిలింపురించి జరుగుతున్న అన్నింటికి సాక్షి భూతురాలుగా ఉంటూ అన్నింటినీ చేయగలదు, అన్నీ తెలిసినది ఆ లలితమ్మ. అందుకే ఆ అమ్మను సర్వజ్ఞ అని కీర్తించింది. తర్వాత 197వ నామము సాంద్ర కరుణ అంటే గొప్ప దయ కలది అని అర్థం. సాంద్రత అంటే ఘనీభవించడం, అత్యంత ఘనీభవించినటువంటి కరుణ కలిగిన తల్లి అని. ఎంతటి కరుణ అంటే ఎలా చెప్పగలము? తల్లికి బిడ్డపై ఉన్నటువంటి ప్రేమ.
అది మాటలకు అందరం. ఒక తల్లి తన బిడ్డల మీద మాత్రమే అంత ప్రేమ చూపిస్తుంది. ఆ బిడ్డ ఏడిస్తే ఆ తల్లి గుండె కరిగిపోతుంది. అలాంటిది ఈ ప్రపంచం అంతటికి తల్లి. అంటే అందరము ఆ తల్లి బిడ్డలమే కదమ్మా! అలా ఈ సమస్త జీవకోటి బాధను అమ్మ తన భక్తిగా భావించి వారిని రక్షించాలని దయార్థ హృదయంతో ఉంటుంది. భక్తుల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ వెలకిపోయినంతది ఉంటుంది. ఏ దిక్కు లేని వారు ఆ అమ్మ లలితాంబ దగ్గరికి వెళ్ళి తన బాధని అంతా ఆమెతో పంచుకున్నప్పుడు ఆ తల్లి హృదయాన్ని హత్తుకున్నట్లుగా ఆ క్షణం మనకు కలిగి ఊరడి మనకు ఎంతో ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. అలా ఈ జగత్తులోని ప్రతి బాధను చూసి స్పందించే శక్తి మాత్రమే కాదు, ఆ బాధను పూర్తిగా తొలగించే దివ్య చైతన్యం కూడా తల్లి. తర్వాత 197వ నామం సమానాదిగా వచ్చిన, అంటే ఎటువంటి అసమానతలు లేని తల్లి అని అర్థం. ఆ తల్లికి అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. అలాంటి భేదాలు మానవునికి మాత్రమే, కానీ ఆ తల్లికి మాత్రం కాదు. ఇంకా ఆ తల్లి వీరికే సంపద ఇవ్వాలి, వీరికి ఇవ్వకూడదు అనే భావన మాత్రం ఉండదు. అవన్నీ మన కర్మ ఫలితంగా వస్తాయి, కానీ ఆ తల్లి దృష్టిలో మాత్రం అందరికి సమానమే. ఇంకా ఆ తల్లికు సమానము లేదా అధికమైనది అంటూ ఎవ్వరూ లేదు. అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి. అమ్మతో సమానమైనది ఏమీ లేదు కదా. ఎందుకంటే అన్నిటికీ మూలమైనది, అంటే సర్వశక్తులకు మూలము అంతిమంగా ఉన్నది ఒక్కటి, అది ఆ అమ్మ లలితా త్రిపురసుందరీ దేవి. దుష్ట దూర ఆ అమ్మ చుట్టూ ప్రకాశించే కాంతి వలయం. ఆ కాంతికే దుష్ట శక్తులు భయంతో పారిపోతున్నాయి. చెడు శక్తులు, చెడు ఆలోచనలు, దుర్మార్గాలు, భయము ఇవన్నీ కూడా మీ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. దుష్ట దూర అలా అమ్మను ప్రార్థించే మనకి ఆ రక్షణ కనిపిస్తుంది. దురాచార సమము అలా అమ్మ మృదువైన చూపుతో మనలోని చెడు అలవాటులను నెమ్మదిగా కరిగిపోతున్నాయి. దోషవర్జిత పూర్ణ చంద్రుడిలా నిర్మలమైన అమ్మ రూపము ఏ లోపము లేదు, కేవలం పవిత్రత మాత్రమే. సర్వజ్ఞ అమ్మ కళ్ళలోనే విశ్వం అంతా కనిపిస్తుంది. అన్నీ తెలిసిన శాంతమైనటువంటి చిరునవ్వుతో అమ్మ చూస్తూ ఉంది. ఆ చుట్టూ కరుణ, అమ్మ హృదయం కరుణ సముద్రం. మన బాధను అంతా కూడా దూరం చేస్తుంది. సమానాధిక వచ్చట అలా అందరినీ సమదృష్టితో చూస్తూ తనకంటే సమానమైనటువంటి మించిన వారు లేనిదిగా అందరినీ శాసిస్తూ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ అమ్మ పాదాలు చెంత శిరస్సు నుంచి నమస్కరిస్తూ మన కష్టాలను, సుఖాలను అన్నింటినీ అమ్మకే అర్పిస్తున్నాము. అలా అర్పించినప్పుడు ఎలాంటి బాధ మనకి ఉండదు. అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం కదండి. తర్వాత శ్లోకము మీరు చూడండి, నెక్స్ట్ వీడియో చూస్తాను. దాన్ని చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి 51వ నామాల వరకు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో లలిత సహస్రనామం అని ఒక ప్లేలిస్ట్ ఉంది, వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. మీరు వీడియో చూసి లైక్ చేస్తే ఇలా చాలా మందికి వీడియో వింటున్నాము. మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ